అంటే దర్శనాలకు వెళ్ళినా కానీ ఇదే అంశం జరుగుతుంది. తొక్కిసలాట ఈ తొక్కిసలాట పడకుండా ఎవరి జాగ్రత్తలో వాడు వెళ్తే చాలా బాగుంటుంది. సినిమా ఏం పారిపోదు. ఈ రోజు కాదే రేపు చూడొచ్చు. ఒక నిమిషం సార్, ఈ తిరుపతి ఘటన కూడా అదే జరిగింది. దర్శనానికి వెళ్ళి కూడా నిన్న టికెట్ల విషయంలో టోకెన్లు తీసుకునే సమయంలో దేవుడు ఏమైనా పారిపోతున్నాడు అండి? పారిపోవట్లేదుగా. దేవుడిని ఎప్పుడన్నా చూడొచ్చు, ఓ రోజు ఆలస్యమైనా చూడొచ్చు. కారణం సో మనం చేసే పాపకర్ణాల భారం ఉంటుంది. నెక్స్ట్ జన్మలో బర్రెలా పడతాడు, లేకపోతే తావేలా పడతాడు, కుక్కలకు కూడా పడతాడు. ఉన్న జన్మని మంచిగా కాపాడుకుంటే చాలు. సో మేనేజ్మెంట్ అక్కడ కొంచెం ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఘటన జరిగిందని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పడం జరిగింది సార్. అదేంటండి, ఎవరో చెప్పారని కాదండి, మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఎవరో చెప్పేది కాదు, మనకి ముందు మన ప్రాణం అనేది ఇంపార్టెంట్. 4 మంది పిల్లలతో వెళ్తున్నారు, ఈ తొక్కిసలాట్లో అవసరమా? సార్ సినీ రంగం చూసుకున్న అట్లాగే ఉంది కదా సార్ అటుపక్క. ఏమండి, సినిమాల దగ్గర మీరు అన్నట్టుగా సినిమా రంగం కూడా అలాగే ఉంది. ఆత్రం అండి, కుర్రకారు ఆత్రం. వాళ్ళు ఏమైనా కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి తీస్తారు, బెనిఫిట్ షోలు అంటారు, ఇంత రేట్లు పెడతారు, వీళ్ళేమో ఎగబడతారు. ఆడేదో పెద్ద పోటుగాడు పీకేసాడని చెప్పి ఏడెళ్ళి ముందే రోజు ఆత్రంగా చూస్తే పవన్ కళ్యాణ్ వాటేసుకుంటాడు వచ్చి ఏడుగా. ఆ ఘటనలో కూడా ఇద్దరు చనిపోయారు కదా సార్, గేమ్ చేంజర్ ఈవెంట్లో కూడా. అదేంటండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు యాక్షన్ చేస్తారు, వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, అంతే తేడా. అంటే సార్ ఇవేమంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు పాత ప్రభుత్వాల మీద నెపం నెడుతున్నారు. ఎందుకంటారు? జరిగింది ఘటనే కదా. ఇవన్నీ మామూలేనండి, వాడి మీద ఈడు, వీడి మీద ఆడు, అంతే. ఏ ప్రభుత్వం అన్నా ఏం చేస్తుంది? ప్రభుత్వం వచ్చి సెక్యూరిటీ గార్డులు పెట్టి మీరు ఇలా వెళ్ళండి లైన్ లైన్గా అని చెప్తుందా? చెప్పదుగా. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటెనెన్స్ అన్ని చైర్మన్ ఈవో కదా సార్ చూసుకునేది. అవునండి, వాళ్ళన్నా ఎలాగ వదలాలి? ఒక 100 మంది ఒకసారి వదిలి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 100 మందిని వదిలితే 5 నిమిషాల గ్యాప్ మీకు కవర్ అవుద్ది. అవునా కదా? బర్రెల్లాగా పోండ్రా బాబు అంటే ఇలాగే ఉంటుంది. సో కొంచెం జనం కూడా ఫోకస్గా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంట. అంతే కదండి, పిల్లల్ని తెచ్చినప్పుడు ఏముంది, ఆత్రపడకూడదు. దేవుడు ఎక్కడికి పోడు, దర్శనంలోనే ఉంటాడు. మనుషులు చేసే పొరపాటుకి దేవుడిని నిందించి, పూజారులు నిందించి, వాళ్ళని నిందించి మెయింటెనెన్స్ నోవే. తెలుసుకున్న అదే జరిగింది పాపం. ఒక వైకుంఠ దర్శనానికి అన్నిటికి టోకెన్ల కోసం వెళ్ళి చనిపోవడం ఎంతవరకు సమంజసం అంటారు? అసలు జనరల్గా అంత రద్దీ కూడా లేదు కదా తిరుపతి ఇప్పుడు చూసుకుంటే. ఈ ఒక్క విషయంలో ఎందుకు జరిగింది? చిన్న విశ్లేషణ. దానికి ఏంటో సార్, ఇప్పుడు నిర్వహణ చేసేవాళ్ళు దానికి కాస్త పటిష్టంగా చేస్తే బాగుండేది. ఆ నిర్వహణ సరిగ్గా లేకపోతే జరిగింది సార్. చూసుకుంటే కుట్రకోణం ఉందని కొంతమంది అన్నారు, కానీ తీరా తెలియదు ఏంటంటే సమన్వయం లేదని తెలిసింది ప్రభుత్వం అక్కడ ఉన్న అధికారులకి. అక్కడ చైర్మన్ గారికి ఈయనకి పట్టలేదు, ఈవో గారికి. సాయంత్రానికి తేలిపోయింది విషయం. కానీ 50 లక్షలు నష్టపరిహారం అంటున్నారు, సమంజసమేనా? 50 లక్షలు అంటే ప్రాణం ఖరీదు, అక్కడ 50 లక్షలు అవుతుంది సార్. సరిపోతాయి అసలు? సరిపోదు కదా సార్. తమిళనాడు నుంచి వచ్చారు, తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు, మరి వీళ్ళందరూ ఏమైపోతారు సార్? పాపం ప్రాణం పోయింది కదా. ఇది చాలా నష్టాన్ని ఎక్కువ ఇచ్చేసింది. దాని కాస్త గవర్నమెంట్ ఎలాంటి ఈసారి ఇంకా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మాజీ ప్రభుత్వాలకు సంబంధం ఉన్నట్టుగా చెప్పారు. 7 నెలలు అయిపోతుంది, ఏముంటుంది సార్? వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు మనం ఈ రోజు అన్నం తింటే ఈ రోజు తిన్నట్టు, రేపు తింటే రేపు తిన్నట్టు, కానీ సంవత్సరం క్రితం తిన్నాక అదే తిన్నట్టు ఉంటే ఇప్పుడు ఇంకా రోజు ఇవన్నీ వ్యవస్థ పరిపాలన వెళ్ళి దేనికి సార్? వేస్ట్ కదా. వైకుంఠ దర్శనానికి ఆ టోకెన్ల కోసం జరిగిన హడావుడే తప్ప అక్కడ కొంచెం యంత్రాంగం లేదు, లైట్లు సరిగ్గా లేవు, వాటర్ లేవు అంటున్నారు. ఆ హడావుడిలో బయటికి వెళ్దామనే ఉద్దేశంతో ఎక్కువ శాతం తొక్కేసుకున్నారు అక్కడ. సో ఎలా అనిపిస్తుంది? తిరుపతి మెయింటెనెన్స్ ఎలా ఉంది అసలు జనరల్గా? మెయింటెనెన్స్ అంటే సార్ ఇప్పుడు అదే సార్ చెప్పేది, ఉన్న అధికారులు ఏంటి వాళ్ళు బాధ్యతతో చేస్తే ఎలాంటిది ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది సార్. దీంట్లో ఏ యొక్క విధి నిర్వహణలో లోపం వచ్చినా కానీ జరిగేది ఇలాంటివి జరుగుతాయి సార్. అందరికంటే బాగా పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ శాతం దాని మీద కేర్ తీసుకుని తప్పు మాది అని ఒప్పుకొని చెప్పారు సార్. మరి మిగతా చూసుకున్నట్లయితే ఎవరు ఏం మాట్లాడలేదు, ఎందుకంటారు? ఆయన ఒక్కడే వచ్చి మాట్లాడుతున్నాడంటే ఇంకెవరు బయటికి రాలేదంటే ఇక దానికి మరి ఆ విధి నిర్వహణ ఎంత లోపం ఉందో ఒకసారి ఆలోచించాలి సార్. ఎలా ఉంటే బాగుంటుంది ఈ పండగ సీజన్లో కానివ్వండి, హడావుడిగా ఉండే సమయంలో కానివ్వండి, సినిమాలకు వెళ్తున్నారు, అక్కడ కూడా తొక్కిసలాటలు జరుగుతుంది, ఎందుకంటారు? ఎన్నో ఒకసారి ఏంటంటే సార్, మనం బయటకు వచ్చేటప్పుడు మనం బాగా ఫ్లోటింగ్ ఉందనుకోండి సార్, ఒక 10 నిమిషాలు ఆగితే, అంటే ఇప్పుడు కామన్ మ్యాన్గా ఎలా అంటే సార్, మనం కూడా ఒక 10 నిమిషాలు ఆగి నిదానంగా కాస్త తొక్కిసలాడకుండా వెళ్తే
పక్కోడికి ఇబ్బంది లేకుండా మనం ఇబ్బంది పడకుండా చూసుకోవాలి సార్. ఏదో జరుగుతుంది కనుక అని చెప్పి మనం కూడా తొక్కేసాట్లో పడ్డాము సార్. ఇప్పుడు నా ముందు ఒక అతను పడ్డాడు, తర్వాత నేను పడచ్చు. ఆయన ఆలోచన అంటే మనుషులకు కూడా రావాలి. ఎందుకు సార్ ఇలాంటి విషయాలకు రాజకీయాలు యాడ్ అవుతున్నాయి ఎందుకంటారు అసలు జనరల్గా? ఈ రాజకీయాలు అడుగుతుంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వాలి. కాబట్టి రియాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మాట్లాడాలి కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, తీసుకుంటే తిరుపతి ఘటన ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం లైన్ లడ్డూలు కంగారు పడేదానికన్నా జాయిగా వెళ్ళి చక్కగా లైన్లోకి వెళ్తే నిదానంగా అయినా మనకి లడ్డు వస్తుంది కదా. అట్లాగే దీనికి కూడా వెళ్ళొచ్చు కదా. అంతేగాని మనం కంగారు పడి ప్రాణాలు పోగొట్టుకోవడానికి మన దారి కన్నా ప్రాణాలు పోతే ఇవాళ వచ్చేది కాదు. జాయిగా అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వైకుంఠ దర్శనం అని చెప్పి పెట్టారంట. ఏదైతే ఆ రోజు వచ్చిందో వీళ్ళు ఏం చేశారంటే పొద్దున్నే 9 లోపల పెట్టి తాళాలు అయితే సాయంత్రం వరకు లేదు. ఒకసారి తెరవంగానే మీద పడిపోయారు అన్నారు. అది పడతాం, అది వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నిదానంగా వెళ్ళొచ్చుగా. ఇప్పుడు అంత లడ్డుకి అంత జనం ఎగబడాల్సిన పనే ఉంది. ఇప్పుడు అది ఎగబడాల్సిన పని కాదు. అది నిదానంగా నిదానంగా వెళ్ళమను. వెళ్తే ఎవరు కంగారు పడరుగా. చూసుకుంటే ఏమంటున్నారంటే చైర్మన్ గారు కొత్తగా వచ్చారు, దానికి టీటీడీకి ఇంకొకళ్ళేమో ఈఓ గారు ఉన్నారు. ఆయనకి సమన్వయం లేదు. ఈయన చెప్పింది ఆయన ఇంట్లో, ఆయన చెప్పింది ఈయన ఇంట్లో. నిన్న మీడియా ముఖంగానే అరుచుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకోరు సరే, మన జనాభాలో ముందు మన కంట్రోల్ ఉండాలి. వాళ్ళ గురించి కాదు కదా. మనం బతుకుతున్నాం దేనికి? ఏదో ప్రసాదం గురించే కానీ అంత గుర్తులాడుకొని వెళ్ళాల్సిన అంత పని కాదు. అది గవర్నమెంట్కి దానికి సంబంధం ఏముంది? మరి ఇంకో విషయం ఏమన్నారంటే మాజీ ప్రభుత్వం తప్పంట. మాజీ ప్రభుత్వం తప్పంట 7 నెలలు అయ్యాక. ఏం తప్పంటే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో అలా జరిగింది, ఈ ప్రభుత్వంలో కొద్దిగా ఇలాగొచ్చింది. ఎవరి ప్రభుత్వం వాళ్ళకి. హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఏమన్నారంటే దీని మీద కుట్రకోణం ఉందేమో చూస్తామంటున్నారు. కుట్రకూర అంటే వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళకి అనుమానాలు ఉంటాయి. వాళ్ళు దాని మీద దీన్ని మాట్లాడుతుంటారు. తప్పలేదు, అది వాళ్ళు చెప్పిందని తప్పే ఉంది. మరి జగన్ గారు కూడా వచ్చారు సార్, నిన్న పరామర్శించారు. 50 లక్షలు అడుగుతున్నారు కుటుంబానికి. మరి సరిపోద్దంటారు? 6 చనిపోయారు కదా. 6 అంటే మొత్తం అవి 50 లక్షలు అంటే 30 లక్షలు, మొత్తం 300 లక్షల 300. మరి అది ఎందుకంటే అది గవర్నమెంట్ పడాల్సిన భారం కదా. అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు ఎవరికి ఎంత ఇవ్వాలి ఏంటని, వాళ్ళకి తెలుసు కదా. అధికారులను సస్పెండ్ చేశారు. చంద్రబాబు గారు ఊరుకోవట్లేదు. ఏదో ఒకటి తేలితే అయితే మీరన్నా ఉండండి, ఆయన ఉండండి అని అడుగుతున్నాడు ఆయన. మరి ఎందుకంటే ఇద్దరికి సమన్వయం లేనప్పుడు నీకు నాకు పడినప్పుడు ఒక పని అప్పు ఎలా సార్? మరి ఇప్పుడు పడినప్పుడు అది వ్యక్తిగత విషయాలు. ఇప్పుడు ఇది అలా కాదు కదా. జనాభా మనం సరిగా నడవాలి కానీ వాళ్ళ మీద నింద వేయడం అది తప్పు కదా. అది తప్పు. అది సార్ తిరుపతి ఘటన ఎలా ఉంది? చాలా బాధగానే ఉంది. దీనికి ఎవరు ఊహించిన పరిణామం అది జరిగిపోయింది. ఈ ప్రభుత్వం అని ఏదైనా పవన్ కళ్యాణ్ గారు కానీ ఈయనైనా సరే స్పందించడం కూడా, ఆ టైంలో కూడా అంత స్పందించడం అనేది కూడా, అంత రియాక్ట్ అవ్వడం కూడా, చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అంత స్పందించారంటే, అంత ఫాస్ట్ స్పందించారంటే ఎవరు ఊహించలేరు. ఆ ఘటనకి కూడా చాలా నాకు తెలిసి గత ప్రభుత్వం ఉన్నంత ఇంత ఉండేది కాదు. నాకు తెలిసి వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు ఉన్న గవర్నమెంట్ ప్రజల మీద అంత ఉన్నది కాబట్టి ఒక చూస్తున్నారు. అదే మాజీ ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు. మెజారిటీ విషయాన్ని టేక్ ఓవర్ చేసిన పవన్ కళ్యాణ్ గారు. తప్పు మాదేనండి, ఎవరి మీద నెట్టదలుచుకోలేదు. జరిగిన దానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను అంటున్నారు. మరి ఎలా చూడాలన్నా 50 లక్షలు నష్టపరిహారం అంటున్నారు కదా మనిషికి 6గురిలో. ప్రభుత్వం ఏదైనా సరే చూస్తుంది, చూడకుండా ఉన్నది. కానీ ఆ పరిణామం అక్కడ జరిగిపోయింది కాబట్టి జరిగిపోయింది, వెనక రాదు. కానీ ఏంటంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు అంత తీసుకొని అంత ఫాస్ట్గా వెళ్ళి చూశారంటే అది మాత్రం ఏ మంత్రి వల్ల కూడా కాదు. అన్న నిన్న ప్రెస్ మీట్లో చూశారు, బిఆర్ నాయుడు గారు, ఇటు పక్క శ్యామలరావు గారు, ఈఓ గారు ఎదురు కూర్చుంటే నడుచుకుంటున్నారు. ఆయన ముందు ఎవరి ముందు? మన ముఖ్యమంత్రి గారి ముందు. ఎందుకంటే రాజకీయం చేస్తారే కానీ ముందు ప్రజలు ఎంత వెళ్ళారు ఏదో టోకెన్, ఆ టైంలో అంత ఫాస్ట్గా ఉండకూడదు. కానీ అది డిపార్ట్మెంట్ ఏదైనా సరే చేసింది జరిగిపోయింది. తిరుపతి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇంతకు ముందు కంటే రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు? అంతకుముందు గత ఉన్నప్పుడు అయితే లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదో జరిగిపోయింది. ఆ కారణం ఉంది. ఎవరు స్పందించారంటే వీళ్ళు రియాక్ట్ అయ్యారంటే రికార్డు. అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు దీనివల్ల తగ్గేది లేదన్నట్టుగా చూస్తున్నారు బాగా. అది మాత్రం అనిత గారు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? కుట్రకోణం దాగి ఉందన్నారు. అసలు కుట్రకోణం ఏముంటుంది ఇందులో? అది మాత్రం తప్పది. అది మా మాట అన్నం కూడా చాలా తప్పది. ముందు ప్రజలు అది జరిగిపోయింది. దాని గురించి సాలుకంగా కుటుంబాలు ఉంచాలి కదా, ఓదార్పించాలి కదా. ముందు అది వాళ్ళు చేయాలి. కానీ దీనే రాజకీయం చేస్తే ఏం బాగుంటుంది? దైవం దగ్గరకు వచ్చిన ఎవరైనా ఒకటే. అది చేస్తేనే
దాని వల్ల తిరుపతి ఆ టైంలో జరిగిన దాన్ని బట్టి చేస్తేనే చూస్తారు. ఓకే అన్న, ఓకే. తిరుపతి ఘటన ఎలా అంటారు? పాపం అక్కడికి వెళ్ళి చనిపోయారు కదా, ఎలా అంటారు? పాపం చూసుకుంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళారు. పాపం ఉప ముఖ్యమంత్రి గారు అయితే తప్పు మాదే అని ఒప్పుకున్నారు. ఎలా అనిపిస్తుంది? పాపం అంతమంది చనిపోయారు, 6 చచ్చిపోయారు. మరి అది తప్పు కదా. మరి దర్శనానికి వెళ్ళారా? దర్శనానికి వెళ్ళి చచ్చిపోయారు. మరి చూసుకున్నట్లయితే బాగాలేపను. మరి అలా చచ్చిపోయిన తర్వాత మరి ఏంటి ఆ ముహూర్తానికి అంత ఇంపార్టెంట్ ఏంటంటారు? ఇప్పుడు ఈ ఏకాదశి వచ్చింది కదా, దాని మీద చూడాలని వెళ్ళి ఉంటారు. ఏదంటే మంచి రోజు, వైకుంఠ 7 గంటల వాడికి ఇవాళ ఇష్టమైన రోజు, అందుకని మరి చూసుకున్నట్లయితే అక్కడ మేనేజ్మెంట్ వారం తెస్తారు. ఉత్తర వారం తీసిన వాళ్ళని అందుకని చూడాలని జనానికి అవధి పుడుతుంది అనమాట. ఒకసారి గేట్లు తీసేసరికి తోసేసుకున్నారంట అందరూ. గేట్లు తొయ్యిపోతులకే తోసుకొని బాగా రొద్దు అయిపోయిందంట బాగా. మొన్న సాయంత్రం జరిగితే వాళ్ళు ఏమనుకున్నారంటే కుట్రకోణం ఏమైనా ఉందేమో అనుకున్నారు. తర్వాత తెలిసింది ఏంటంటే చైర్మన్ గారికి ఈవో గారికి పట్టలేదంట. అదేంట విషయం, అసలు విషయం అయితే తెలియదు. అదే తెలిస్తే వాళ్ళు కూడా ఏదో చర్యలు తెలుసుకుంటారు. ఈవో గారు ఏం చేసినా చైర్మన్ కి చెప్పట్లేదంట. చైర్మన్ గారు ఏమో అసలు ఫీల్డ్ కాదు, ఆయన ఏమో మీడియా ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయన బిఆర్ నాయుడు గారు. ఈయనేమో ఈ పేరేమో ఈవో గారు శ్యామలరావు గారు. ఎవరికైనా తెలుస్తేనే మనం చర్యలు తీసుకున్నాం సరిపోతుంది. మరి ఏంటి మరి 50 లక్షలు నష్టపరిహారం అడుగుతున్నారు. 50 లక్షల 50 లక్షలు నష్టపరిహారం అడిగినప్పుడు తప్పదు ఇవ్వాలి. సరిపోద్ది అంటారు 50. అదే సరిపెట్టుకుంటారు మరి. పాపం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇటు చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు, మరి పరిస్థితి ఏంటంటారు? ఇంకేంటి మరి అదే మరి పరిస్థితి ఏముంది మరి అది చూసుకోవాలంటే మరి జాగ్రత్తగా శుభ్రంగా. జరిగిన నైట్ తెల్లారు ఏమన్నారంటే మాజీ ముఖ్యమంత్రికి సంబంధం ఉందన్నారు. తీరా చూస్తేనే వీళ్ళందరికీ పట్టలేదని తేలింది. అది ఎంతవరకు న్యాయం? అది ఎందుకంటే తప్పించుకోవడానికి వాళ్ళు చేశారు పథకం. ఏం కాదు, మళ్ళీ మనం చుట్టుకుంటుంది కదా. 50 లక్షలు అంటే మాటలు కాదు అనేసి లేదో కొద్దిగా ఆగుంటారు. మరి ఇప్పుడు లడ్డు కోసం పోరాడారు కదా ఆయన, మరి దీనికోసం కూడా పోరాడి నష్టపరిహారం ఇప్పిస్తారా? కూడా నష్టపరిహారం ఇవ్వాలి, పోరాడాలి కూడా పోరాడుకుంటూ అవ్వదుగా. మరి అక్కడ టీటీడీలో ఆ పాలక మండలిలో కూడా చాలా మందిని తీసేయాలంటారు, సరిగ్గా చేయట్లేదంట పని. అవును, పాపం పోలీసు వాళ్ళు కూడా అన్నారు ఈయన. మరి అంతే కదా, చేయలేనప్పుడు ఎందుకు తీసేయకపోతే ఏం చేస్తారు? మరి పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోకపోతే, అధికారం ఉన్నప్పుడు పట్టించుకోవాలి, అందరినీ చూసుకోవాలి. ప్రాణం పోయింది రాదుగా, ప్రాణం పోయింది రాదు కదా. మరి 50 లక్షలు వచ్చినా రాదు, ఏం చేస్తుంది మరి? ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాం? ఒక విషయం చెప్పండి, అంటే పాపం దర్శనానికి ఇలా జరగడం ఎలా అంటారు? కరెక్టే, కానీ మరి దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా అయ్యే జరిగితే ఇంకెవరికి చెప్పాలా బాధ? కొంతవరకు ఇట్లాంటివి ఉన్నాయని తెలుసు కదా వాళ్ళకి, వాళ్ళే యంత్రాంగాన్ని ఉంచాలి కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూద్దాము, దేవుడిని చూద్దామని ఆశ మీద వెళ్ళారు కదా. ఇప్పుడు సినిమాకి వెళ్ళా చచ్చిపోయి దేవుడి దగ్గరికి వచ్చి చచ్చిపోతే మీకెవరికి చెప్పాలా బాధ? ఇందులో ఏమో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్నారు ఫస్ట్, తర్వాత ఏమైందంటే చైర్మన్కి ఈవోకి పట్టలేదని తేలిందంట. అందుకని ఆయన ఏం చెప్పకుండా, మెయింటెనెన్స్ ఏం చేయకుండా వదిలేస్తున్నాడంట అట్టాగే. అందుకని ఇప్పుడు జనం కిక్కిరిసిపోతే పొద్దున్న 9ంటికి వస్తే రాత్రి వరకు కూడా మంచినీళ్ళు లేవంట. లేవు, ఉండవు, ఏమి ఉండవు. పట్టించుకోరు అసలు జనరల్గా, ఏం పట్టించుకోరు అసలు. ఆ జనాల్లో వెళ్ళడం కూడా మంద కూడా తప్పే. ఏంటి అంటే ఆశ, దేవుడిని ఆ రోజు చూడాలా, దర్శనం చేసుకోవాలని ఆశ, కంపల్సరిగా చూడాలి. ఎందుకు ఆ ముహూర్తం అంత బలం ఉంటుందా? ఉంటది, అది ఆ దేవుడు ముఖ్యం అసలు. అది చూస్తే చాలు నిజంగానే. మరి దేవుడి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు అదృష్టం చేసుకున్నారు. మరి ఏమో 50 లక్షలు నష్టపరిహారం ఇస్తామంటున్నారు, మరి వీళ్ళు పట్టించుకుంటారంటారా? కొంచెం పట్టించుకోరు. అందుకని మరి ఎలాగ చూస్తే 6 చనిపోయారు, 24 మంది గాయాలయ్యాయి. నిన్న అందరూ వెళ్ళి పరామర్శించారు. అలాంటప్పుడు వాళ్ళు వదలడం కూడా, సెక్యూరిటీ వాళ్ళు వదలడం కూడా అది జాగ్రత్తగా ఉండాలి. కానీ అలా వదిలితే ఒకళ్ళ మీద వాళ్ళు పడిపోతారు. ఎవరు ఇప్పుడు ఏంటంటే నువ్వే పోతే పోయే అన్నట్టు పారిపోతున్నారే కానీ గబాగా వెళ్ళిపోతున్నాయి. వెనక వాళ్ళకి ఏమైనా అవుద్దేనా ఆలోచించట్లేదు, అది ఆలోచించట్లేదు. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోవాలి కదా. మరి జాగ్రత్తగా వదలాలిగా. బోర్మని వదిలేస్తే ఒకసారి ఒకరి మీద ఒకరు పడి దెబ్బలు పడి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను ఒప్పుకుంటున్నానండి తప్పు మాదే, మిగతా వాళ్ళు మేము నెట్టము, కాకపోతే సరిగ్గా చేయని వాళ్ళు అయితే తీసేస్తాము, ప్రక్షాళన చేస్తాము టీటీడీని అంటున్నారు. తీసేయాలి.